తెలంగాణ ఉద్యమంలో కాకా వెంకటస్వామి కుటుంబం కీలక పాత్ర పోషించిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సిపిఐఎం పెద్దపల్లి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు వివేక్. 10 ఏళ్లు అధికారంలో లేకున్నా ప్రజలకు సేవ చేశామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం యువతకు మందు అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడారన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ దేశంలోనే అత్యధిక మెజారిటీతో వంశీకృష్ణ గెలవబోతున్నారన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఎం నేతలు పాల్గొన్నారు. ఉద్యమం చేసి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఎవరు అప్పుడు రోజులలో చెప్పలేదు. వెంకటస్వామి కొడుకు ఉన్నాడు, ఎందుకు ఇవ్వాలి టికెట్ అని చెప్పి ఆ రోజులలో ఎవరు అడగలేదు. మీకు అందరు తెలుసు, 2004లో చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు గెలవలేదు. అక్కడ కేవలం వినోద్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాతనే ఆ సీటు గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా బెల్లంపల్లి అయినా కానీ చెన్నూరు అయినా కానీ ఈ 2 సీట్లు మేమిద్దరం పోటీ చేసినందువలన కాకా వెంకటస్వామి గారు, మీ అందరికీ తెలిసి ఇప్పుడే చెప్పినాను, చాలాసార్లు ప్రజల గురించి కొట్లాడి ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండి కార్మిక నాయకుడుగా 101 యూనియన్లో రిజైన్ చేసింది. ఆయన యూనియన్ మినిస్టర్ అయినప్పుడు కార్మిక నాయకుడిగా 101 యూనియన్స్ రిజైన్ చేసింది. అంటే కార్మికుల కోసం అంత కొట్లాడేవారు. ఆయన అంత కమిట్మెంట్ ఉండే బీద ప్రజలకు. ఇప్పుడే మల్లేశ్వరి గారు చెప్పినట్టు హైదరాబాద్లో 70,000 మందికి గుడిసెలు వారికి ఇల్లు స్థలాలు ఇచ్చినారంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఆయన బీద ప్రజలకు కొట్లాడటానికి ఆయన చేయడం జరిగింది. మీకు అందరు తెలుసు, యాక్య గారికి ప్రత్యేకంగా సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారితో కొట్లాడి 450 కోట్ల రూపాయలు NTPC నుంచి లోన్ ఇప్పించి ఈ సంస్థను కాపాడడం జరిగింది. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. అది కాకా వెంకటస్వామి గారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ లేకుండే ఆ రోజులలో, కానీ కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు పెన్షన్ ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామి గారు. మీ అందరూ తెలుసు, అప్పుడు CMPF ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులందరికీ కూడా డిమాండ్ ఉండే, మాకు ఇది షిఫ్ట్ చేయాలి, మేము అక్కడ పోవడం కుదరదని చెప్తే కాకా వెంకటస్వామి గారు CMPF ఆఫీస్ని మన గోదావరిఖని షిఫ్ట్ చేయడం జరిగింది. సార్, నార్త్ తెలంగాణ కాదు, మొత్తం తెలంగాణలో నంబర్ 1 సీట్ ఏదైనా గెలుస్తుందంటే అది పెద్దపల్లి సీట్. కాకా గారి నీడలో పెరిగిన మనిషిని, చిన్నప్పటికెళ్ళి హమ్ కిసీసే కమ్నే అని చెప్పి నాకు ప్రోత్సహించుకుంటూ వచ్చేవారు. అదే స్ఫూర్తిగా తీసుకొని కాకా గారిది కాకుండా, వివేక్ గారిది కాకుండా నేను నా వంతు ఏదైనా చేయాలా, కష్టపడి కృషి చేసి ఏదైనా ఒకటి స్థాపించాలని చెప్పి నేను ఇప్పుడు మనం అందరం కూర్చున్నాం కదా, పైకప్పు ఒక దేశంలో ప్రపంచంలోనే లేని పైకప్పు ఒకటి తయారు చేసిన. ఆ పైకప్పులనే సోలార్ పెట్టిన, అంటే పైకప్పు విద్యుత్ ఇస్తుంది, ఉచిత విద్యుత్ ఇస్తుంది పైకప్పు. అది ప్రపంచంలోనే ఎవరు తయారు చేయలేదు. నాకు అది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా నాకు దానికి అవార్డు ఇచ్చిందని చెప్పి మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక మోటార్ బైక్ కంపెనీ ఇవాళ చూస్తున్నాం మనము, అన్ని బ్యాటరీల మీద నడుస్తున్నాయి. బ్యాటరీ బైక్ కూడా ఒకటి కనిపెట్టినాను. ఆ బైక్ మీద కూడా నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు 6 పేటెంట్ల అవార్డు ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హమ్ కిసీసే కంపెనీ అని చెప్పి కాక ఎప్పుడు చెప్పేటోళ్ళు. అంటే మనకు కూడా తెలివి ఉన్నది, మనం కూడా కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి చిన్నప్పటికెళ్ళి నాకు నేర్పించింది. మీరు చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం ఒక నిరుద్యోగుల తెలంగాణ అయింది. తెలంగాణ వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి నమ్మినాం. అప్పుడు కాకా గారు కూడా తొలి ఉద్యమంలో 1969 యాజిటేషన్లో బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి అప్పుడు చాలా పోరాడినారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే కన్ను మూస్తానికి కంకణం కూడా కట్టుకున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత మీరందరూ చూస్తున్నారు, గత 10 సంవత్సరాలు మన పిల్లలని మందుకు అలవాటు చేసి వాళ్ళని మబ్బులో పెట్టి పనికి రాకుండా చేసినారు. ఇది మన తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన దరిద్రమైన పని ఏంటంటే, ఇంటికి ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళని కింద స్థాయిలోనే ఉండాలని చెప్పి దురాచరణతోటి అక్కడనే పెట్టి, దాని వ్యతిరేకంగా నేను
నా వంతు ఆ సంస్థలో నేను 500 మందికి నేను ఉపాధి కల్పించిన అని చెప్పి మీ అందరికి గర్వంగా చెప్తున్నాను. దాంట్లో చాలామంది సింగరేణి కార్మికుల పిల్లలు కూడా నా దగ్గర ఆ సంస్థలో పనిచేస్తున్నారని చెప్పి మరింకెంత గర్వంగా చెప్తున్నాను. అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి మరి 8 గంటలు పనిదినం సాధించుకుంటే ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పనిదినాన్ని ఇవాళ అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ఇవాళ మొత్తం ఈ బీజేపీ సర్కార్ను ఓడించడానికి, బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఇవాళ మరి దేశంలో వామపక్ష పార్టీలు అనేక పార్టీలు కలిసి ఇవాళ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇండియా కూటమిగా ఏర్పడి లౌకికవాదాన్ని సెక్యులరిజాన్ని కాపాడాలి, మనం రాజ్యాంగాన్ని రక్షించాలి, మత విద్వేషాలను నివారించాలి. ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకోవాలంటే ఇవాళ ఇండియా కూటమిగా ఉండవలసిన బాధ్యత వామపక్ష పార్టీల పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అది లౌకికవాదాన్ని కాపాడాలంటే ఇవాళ ఇండియా కూటమి ఎన్నికలకు రావాలని ఇవాళ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో 16 పార్లమెంటు సీట్లలో మనం ఇవాళ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నాం. నిన్నగాక మన తొమ్మిరెడ్డి వీరభద్రం గారు పేపర్ ముఖ్యంగా ప్రకటించాడు, ప్రింట్ మీడియాలో ప్రకటించాడు. 16 స్థానాలను మనం పూర్తి స్థాయిలో మరి ఇండియా కూటమిలో ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తీరాలి. ప్రతి సిపిఎం పార్టీ కార్యకర్త, మహిళా సంఘం, యువజన సంఘం, విద్యా సంఘం, మరి బొగ్గడి కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు అందరూ కూడా ఇవాళ ఇండియా కూటమిలో ఉండే కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కూడా ప్రకటించారు. అందులో మరి పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా మరి ఈ ప్రాంతంలో ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మరి నాయకులు మరి కాకా గారు, తర్వాత మనకు సుపరిచయుడు మంచి ప్రజాబంధువుగా ఉన్న మన వివేక్ గారు మనందరికీ తెలియని కాదు. వివేక్ గారు కొడుకు ఇవాళ గడ్డ వంశీ గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా నిలబడ్డాడు. ఆ ఎంపీగా నిలబడ్డ క్యాండిడేట్ను వంశీ గారిని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి ఒక్క ఓటు పోకుండా ప్రతి ఓటును ఇవాళ చేతి గుర్తుకు వంశీ గారికేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇవాళ సిపిఎం పార్టీ మరి ఇవాళ కోరుతుంది. అందుకోసమే ఈ చదవబడి పెట్టాం. దీనికి మన